హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వంటిల్లు ఛానల్కి స్వాగతం. నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మా అమ్మ వంటిల్లు ఛానల్లో ఎగ్ నూడిల్స్ రెసిపీని చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఈ రెసిపీని వీడియోలోకి వచ్చామండి ఫ్రెండ్స్. అయితే ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనము ఈ బౌల్లో వాటర్ తీసుకుని ఈ వాటర్ని స్టవ్ మీద ఒకసారి పెట్టుకుందామండి. నీళ్ళు స్టవ్ మీద పెట్టిన తర్వాత అండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మనం వేసుకున్న నూడిల్స్ అనేది పొడి పొడిగా రావడానికి ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి. నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఓకే అండి, నీళ్ళు బాగా బాయిల్ అయిపోతున్నాయి కదండి. ఇందులో మనం నూడిల్స్ వేసుకుందాము. నేను 4 మెంబర్స్ చేస్తున్నానండి, అందువల్ల నేను 2 ప్యాక్స్ వేసానండి. ఒక ప్యాక్ వచ్చి దీంట్లో 5 దాకా ఉన్నాయండి. చూసారు కదండి. ఈ నూడిల్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా హక్కా నూడిల్స్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతాయండి, చైనీస్ హక్కా నూడిల్స్ అని. అంటే ఇంకా బోల్డ్ నేమ్స్తో అయితే దొరుకుతాయి. నేనైతే తీసుకున్నానండి. దీంట్లో నేను 2 ప్యాక్స్ అని వేసానండి. ఇంకో 3 ప్యాక్స్ ఉన్నాయి, అంటే 5 ప్యాక్స్ అని వచ్చాయండి దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి నూడిల్స్ని బాగా ఉడకనిద్దామండి. ఓకే అండి, నూడిల్స్ అయితే ఉడికిపోయాయండి. నూడిల్స్ ఉడికాయో లేవా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇలా తీసుకొని చూసారు కదండి, ఉడికిపోయినట్టేనండి. దీన్ని నేను ముందు వాష్ చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తానండి. నూడిల్స్లోని వాటర్ని అయితే నేను తీసేసానండి. వెంటనే వాటర్ తీసిన తర్వాత దీంట్లో చల్లనీళ్ళు అనేది వేసుకోవాలి. ఆ చల్లనీళ్ళు అనేది వేసుకుంటే నూడిల్స్లో ఇంకా ఏమైనా వేడేమైనా ఉంటే అది పోయి నూడిల్స్ అనేవి చాలా ప్లెయిన్గా వస్తాయండి. ఇది బాగా చల్లారిపోవాలి నూడిల్స్ని. ఓకే ఫ్రెండ్స్ ఓకే, నూడిల్స్ అయితే మనకు చల్లారిపోయాయండి. మనం నూడిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. అయితే దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటి అంటే కనుక పచ్చిమిర్చి అండ్ చిన్న ఒక ఆనియన్ని తీసుకున్నానండి, చిన్నది. అండ్ క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ క్యారెట్. ఓకే ఫ్రెండ్స్, ప్యాన్ అయితే మీ దగ్గర కానీ ఏదైనా పెద్ద ప్యాన్ ఉంటే కనుక ఆ ప్యాన్ పెట్టుకోండి. చిన్నదంటే కనుక మనం నూడిల్స్ కలుపుతున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉండదు, అందువల్ల పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి. మేమైతే వెజిటేరియన్స్ అని చెప్పాం కదండి, మేమైతే ఎగ్ అయితే తింటామండి. ఎగ్ గురించి నేను సపరేట్గా ఒక ప్యాన్ పెట్టేసుకుంటాను. ఆ ప్యాన్లోనే ఇప్పుడు నేను నూడిల్స్ చేస్తున్నానండి. ప్యాన్ అయితే మనకు చాలా పెద్దది ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకే, ఈ ప్యాన్లో నేను ముందుగా ఆయిల్ వేస్తున్నానండి. నూడిల్స్ కదండి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కాగిందండి. ఫస్ట్ దీంట్లో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒకసారి బాగా వేయించుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్ అయితే బాగా కొంచెం వేగింది కదండి. దీంట్లో మిగిలిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేద్దాము. క్యాబేజ్ అండి, అండ్ దాంతోపాటుగా క్యాప్సికమ్ అండ్ క్యారెట్. ఇవన్నీ పెద్ద ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. బాగా అంటే బాగా ఏమీ కాదు, కొంచెం తక్కువ ఫ్లేమ్లో అన్నా కాకుండా కొంచెం పెద్ద ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఒక 5 మినిట్స్ అన్న దీన్ని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మటుకు ఒక 50% అయితే వేగిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మటుకు ఇందులో 4 ఎగ్స్ అయితే వేసానండి. కొంచెం నాకు ఎగ్స్ పగలగొట్టడం ఇబ్బంది అయ్యి నేను వీడియోని ఆఫ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక్కసారి పక్క నుంచి మనం దీన్ని బాగా కలుపుకుందాము. ఎగ్స్ బాగా కలిపేసుకునక్కర్లేదండి. ఒకసారి అది బాగా ఫ్రై అయినంత వరకు ఒకసారి చూసి తర్వాత కలుపుకుందాం, మొత్తం మిక్స్ చేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఎగ్ బాయిల్ అయిందండి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ హైలోనే పెట్టుకోండి. నేను వెజిటేబుల్స్ అయితే ఇందులో ఎక్కువ వేసానండి, ఎందుకంటే మా పిల్లలు మామూలుగానే తినరు, ఇలా నూడిల్స్లో అన్నా కూడా తింటారని చెప్పేసి నేను వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటాను. మీ ఇష్టం అండి, మీరు దానికి తగ్గట్టుగా తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అవి వేగిపోయి కదండి, మనం నూడిల్స్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందామండి దీన్ని. చూసారు కదండి, కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది, టైం కూడా ఎక్కువే పడుతుంది, కానీ ఓకే ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదండి. దీన్ని కొంచెం ఫ్లేమ్ తగ్గించి దీంట్లో మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇందాక నూడిల్స్లో అయితే మనం సాల్ట్ వేసామండి, ఇందులోకి వెజిటేబుల్స్లోకి అన్నింటిలోకి సరిపడేటట్టుగా నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మిరియాల పొడి అండి, మిరియాల పొడి కూడా వేస్తున్నాను. స్మాల్ క్వాంటిటీ కారం వేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకుందామండి వేసుకున్న తర్వాత. ఓకే అండి, మసాలా అండి అండ్ ధనియా పౌడర్, ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకోవాలి. వెనిగర్ అండి, టమాటో సాస్ అండి, చిల్లీ సాస్ అండి, సోయా సాస్. ఓకే అండి, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అండ్ నేను టమాటో సాస్ 4 సాసెస్ కూడా వేసానండి. ఒక 5 మినిట్స్ అన్న హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని కలుపుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒక 10 మినిట్స్ అన్నా కూడా బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి. ఓకే ఫ్రెండ్స్, నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. ఫ్రెండ్స్, నూడిల్స్ అయితే మటుకు కొంచెం టైం తీసుకుని అన్నా కూడా బాగా చేసుకోవడానికి ట్రై చేయండి. నూడిల్స్ ఉడుకుతున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అది కొంచెం ముద్ద పడినా కూడా నూడిల్స్ అన్నిటికీ వాల్యూ పోతుందండి, ఎంత చేయడానికి కూడా అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్,